దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ప్రేమ అంటే ఏంటన్నది ఒకసారి తెలుసుకుందామండి. నిజంగా నువ్వు ప్రేమిస్తే, నిజంగా నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తే, నీ బంధువుల్ని ప్రేమిస్తే, మరి చూడండి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రేమ ఏమవుతుందంటే ఈ సమస్తమును కూడా కప్పివేయను అని చెప్పేసి మరి తెలియపరుస్తుందండి లేఖనాల ద్వారా కూడా. మరి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తావో, మరి నువ్వు చదువుకుంటున్న సమయంలో నీ గురువులను కూడా అదే విధంగా ప్రేమిస్తావు, ఫ్రెండ్స్ను కూడా అదే విధంగా ప్రేమిస్తావు. నిజంగా నీ దగ్గర ప్రేమ లేకపోతే వారి మీద దేశము అసూయ పెంచుకుంటావు అని చెప్పేసి మరి తెలియపరుస్తున్నానండి. చూడండి, మరి ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు? మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులని, దేవుణ్ణి, నీ దైవజనుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? లేదు నేను ప్రేమిస్తున్నానని నీవు మోసం చేసుకుంటున్నావా అన్నది ఒకసారి గమనించుకోవాలండి. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే సమస్తమును కూడా మరి ఏం చేస్తుందంటే అది క్షమించే విధముగా మరి నడుస్తుంది. కాబట్టి మనం నిజమైన ప్రేమతో మనం కలిగి ఉంటున్నామా? నిజంగా మనం ప్రేమిస్తున్నామా?